అరుపులకి భయపడి పాము లోపలి వస్తుంది అనుకుంటా లోపలికి వస్తే ఇంక ఏమన్నా ఉందా? పాము నన్ను చూస్తే నేను దానికి కనపడకుండా దాక్కోవాలి. పాము ఇప్పటికే లోపలికి వచ్చింది. నేను దానిని భయపెట్టి బయటకు పంపాలి. అది ఎలా బయటకు వెళ్ళదో నేను చూస్తా. ఈ దొంగ ఎలుక వెధవ వేషాలు వేస్తుంది. రేపు చెప్తా దాని పనిమం. ఇప్పుడు నిద్రపోదాం. పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి పగపడతాయి. ముందు ఇంటిలో ఉన్న అన్ని హోల్స్ క్లోజ్ చేయాలి. ఇందులోంచి పాము లోపాలకి వచ్చే అవకాశం ఉంది. అమ్మయ్యా, ఇంక పాము లోపలికి రాలేదులే. కౌసల్య సుప్రజరామ పూర్వసంధ్య ప్రవర్తతే. అప్పుడే తెల్లారిపోయిందా? ఆ దొంగ ఎలుక వల్ల నైట్ అంతా నిద్ర లేకుండా పోయింది. ఈరోజు ఆ దొంగ ఎలుక సంగతి తేల్చాలి. నైట్ అంతా సౌండ్స్ చేస్తూనే ఉంది. ఏం చేస్తున్నావ్? నేను ఆ గుడ్డను అక్కడ ఎందుకు పెట్టానో తెలుసా నీకు? దానిని తీయమాకు. పాము లోపలికి రాకుండా దాన్ని పెట్టా. చెబుతున్నావా? పాము దీని లోంచి లోపలికి ఎందుకొస్తాది? ఇదేమన్నా పల్లెటూరా పాములుండడానికి చెప్పటం లేదు. నిన్న నైట్ పుక ఒక పాము మన ఇంటిలోకి వచ్చిందివా. నేను దానిని తరిమేశావా. నా దెబ్బకు అది పారిపోయింది. దెబ్బకి అది పారిపోయిందా? కళలు బానే కంటున్నావుగా. నీకన్నా చిన్న సైజు బల్లీనో బొద్దింకనో. భయపడింది. ఎవరన్నా నమ్ముతారు. పాము నీకు కలలో కనిపించినా దడుచుకు చేస్తావు. అది అంటే నాకే భయం. దాని ముందు నీవెంత? పామంటే నాకు భయమే, ఒప్పుకుంటా. నేను గ్లాస్ లోపల ఉన్నా కాబట్టి దానికి భయపడలేదు. గ్లాస్ లోపల ఉండి దాన్ని బయటెట్టా? అది నీకు భయపడింది. నిన్ను చూసి పారిపోయింది. నేను నమ్మాలి. నా చెవిలో నీకు క్యాబేజీ కనిపిస్తుందా? అది నన్ను చూసి భయపడలేదు. నేను స్పూన్తో గ్లాస్ మీద గట్టిగా కొడుతూ ఉంటే ఆ శబ్దానికి వచ్చిన వైబ్రేషన్స్ కి భయపడింది. నైట్ అంతా ఆ శబ్దాలు చేసింది నీవేనా? నీ వల్ల నైట్ అంతా నిద్రపోలేదు. అమ్మ కూడా నిద్రపోయుండదు. నిన్ను తిడతాది అని డ్రామాలాడుతున్నావు. తింగరదానా, నీవు సైజ్ ఎక్కువ, మెదడు తక్కువ. నీ గొడవ నీదే గాని చెప్పేదినవా? ప్రతిదానికి అడ్డంగా వాదిస్తావు. ముందు చెప్పేదిని చావు. నీవు చెబితే నేనెందుకు వినాలి? సైజు తక్కువ, దొంగ వేషాలు ఎక్కువ, గుడ్డముక్క, ఇక్కడుంటే నీళ్లు వెళ్ళవు. వినవా నీవు? నాకు కోపం తెప్పించకు. నన్నే కొడతావా? నీ అంతు తెలుస్తా ఈరోజు.
క్షమించండి. నేను మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కొట్టలేదు. అది కోపంతో జరిగింది. నన్ను క్షమించండి. నాకు ఏమీ చేయవద్దు. ఒసే దొంగ ఎలుక, మర్యాదగా బయటికురా. నీకు నీవుగా వస్తే చిన్న దెబ్బలతో సరిపెడతా, లేకపోతే నేనొచ్చనంటే నీ పని మటాష్. నేను కావాలి అని నిన్ను కొట్టలేదు. సారీ చెప్పానుగా, నన్ను వదిలేయి. ఈ నాటకాలు ఆపు. అంత భయం ఉన్నదానివి నన్నెందుకు కొట్టావు? సారీ చెప్పా, నన్ను ఏమీ అనవద్దు. సరే, నేను నిన్ను ఏమీ అనను. వెళ్ళిపోతున్నా. ఇప్పుడు చెప్పు నీ కథలు. నన్నెందుకు కొట్టావు? నన్నేమీ అనను అన్నావు. సారీ చెప్పాను. అలా కోపంగా చూడకు, నాకు భయం వేస్తుంది. ఈ దొంగ నాటకాలు ఆపు. పాము ఇంటిలోకొచ్చింది అంటే నీవు నమ్మటం లేదు. ఆ కోపంలో పొరపాటున చెయ్యి తగిలింది. నిన్ను కొట్టాలి అని కొట్టలేదు. ఆగు, ఎక్కడికెళ్తున్నావు? నా చేతిలో దెబ్బలు తినకుండా వెళ్ళేవంటే నిన్ను ఏం చేస్తానో నాకు తెలీదు. అబ్బా, సే తింగరదానా, చెబితే వినవా? అంత గట్టి కొట్టావు, నీ వల్ల కబోర్డు విరిగిపోయింది. అంతా ఆ దొంగ ఎలుక వల్ల జరిగింది. దానివల్ల రోజూ ఇంటిలో ఏదో ఒకటి పగిలిపోతుంది. మమ్మీకి వెళ్ళి చెప్పాలి.